హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజీలౌక్య. ఇప్పుడు ఇంట్లోనే కరివేపాకు పొడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినప్పప్పు, శనగపప్పు, చింతపండు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి మరియు ఎండుమిర్చి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కరివేపాకులో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్ తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినవన్నీ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడినంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, కరివేపాకు పొడి రెడీ. ఈ పొడి ఒక బాక్స్లోకి తీసి పెట్టుకోవాలి. ఇది 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పొడిని రైస్లో కలుపుకొని కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ పొడి లౌకి కూడా బాగా నచ్చిందండి. సూపర్ ఉంది నాన్న, మరి ఫ్రెండ్స్కి తీసుకెళ్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రజీలౌక్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.